మాతృదేవో భవ. ఈ రోజున మనము 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 17వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. ఈ వారం రోజుల్లో ఈ 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మొదట మేషరాశి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో ముఖ్యంగా రవి శుక్రులు ఉన్న స్థానం నుండి మరొక స్థానంలోకి ముందు రాశిలోకి ప్రవేశం జరుగుతున్నది. 12వ తారీఖు నుండి శుక్రుడు ధనస్సు నుండి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. రవి మకరం నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. వీటి యొక్క ప్రాధాన్యత కూడా చాలానే ఉంటుంది. ఇకపోతే మేష రాశి వారికి ఈ వారం యొక్క గోచారం ఎలా ఉన్నది అంటే, జన్మంలోనే రాశిలోనే గురు సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే షష్టమంలో కేతు సంచారం జరుగుతుంది. షష్టమం అంటే 6వ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నది. భాగ్యస్థానంలో శుక్ర సంచారం జరుగుతోంది. అయినా తర్వాత 14వ తారీఖు నుండి 12వ తారీఖు నుండి అంటే ఒక్కరోజు మాత్రమే ధనస్సులో ఉంటున్నారు. ఆ తర్వాత అంతా ఆయన దశమ స్థానంలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నారు. నవమ స్థానం భాగ్యస్థానంలో నుండి దశమ స్థానంలో ప్రవేశం చేస్తూ ఉన్నారు. ఇక దశమం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు రవి, బుధ, కుజ గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అట్లాగే ఏకాదశిలోకి వచ్చేటప్పటికి శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతున్నది. వ్యయ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది. ఈ విధంగా గ్రహముల యొక్క సంచారం జరుగుతున్నది. ఇకపోతే వాటి యొక్క ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మనం ఏం చేద్దామంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి రవి, చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. మిగతా గ్రహాలు కొంత అనుకూలత లేనటువంటి పరిస్థితులు ఉన్నది. అలాగే కేతు కూడా వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అలాగే అందుచేత వీరి యొక్క ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఆర్థికమైనటువంటి పరిస్థితులన్నీ చాలా బాగుంటాయి. అలాగే వివాహ ప్రయత్నం చేసేటటువంటి వారికి వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశం కూడా చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నది. అలాగే వస్త్ర అంటే బట్టలు ఇలాంటి వస్త్ర లాభాలు కూడా బాగానే ఉన్నాయి. విద్యార్థులకు చదువు మీద కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధ పెరుగుతుంది. బాగా చదివేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళు గోల్ ఏదో పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళు నేను ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాను, 2వ స్థానానికి ఎదగాలి, లేకపోతే 1వ స్థానానికి ఎదగాలి అనేటటువంటి ప్రయత్నాలు వాళ్ళకు గురి ఉంటుంది కదా, ఆ గురి కోసం వాళ్ళు గట్టిగానే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతులు అయ్యేటటువంటి అవకాశం కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నది. అలాగే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి కూడా కొంచెం ఈ మేషరాశి వారికి వ్యాపార స్థలంలో కావచ్చు అన్నింటిలో కూడా వారు ముందుకు అడుగుపడే అవకాశమే మెండుగా కనపడుతోంది. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మొత్తం మీద గడిచిన వారాల కంటే చాలా శుభప్రదంగా ఈ వారం గడిచేటువంటి అవకాశం ఉన్నది. ఏదేమైనప్పటికీ మనము కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలు అనుకూలించడం, కొన్ని గ్రహాలు అనుకూలించకపోవడం అనేది ప్రతి రాశిలోనూ జరుగుతూనే ఉంటుంది. అయితే మనం ఈ నవగ్రహ జపం అనేటువంటిది స్తోత్రం చదువుకోవటం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అలవాటుగా చేసుకున్నట్టయితే అది రోజు జరిగేది. రోజు మనం ప్రతిసారి చెప్పాల్సిన పని కూడా లేదు. నవగ్రహ జపం చేసుకోండి, మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థించుకోండి, తప్పేవి కానీ ఏ దేవుడు ఉన్నా సరే. అయితే కొంతమందిలో విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళు ఉన్నట్టయితే అది ఈ నవగ్రహాలకి కూడా కన్సల్ట్ అంటే సంబంధించి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగా విష్ణు సహస్రనామం యొక్క పారాయణ చేయడం ద్వారా కూడా అటు నవగ్రహ దోషాలతో పాటు శుభప్రదమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ విధంగా చేసుకోండి. శుభం భూయాత్. ఈరోజు మనము తులారాశి వారికి 11వ తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఏ విధంగా ఉన్నది
కేవలం గోచారం మాత్రమే, జాతకం కాదు. గోచార ప్రభావం ఏ విధంగా సంచారం, గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా జరుగుతోంది, వాటి వల్ల ఆ తులారాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అయితే తులారాశి వారికి తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా రవి, ఈ ప్రధానంగా ఈ నెలలో రవి శుక్రులు ఇద్దరు కూడా వారి వారి స్థానాల నుండి ఒక రాశి ముందుకు ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడు 12వ తారీఖున ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థంలోకి వెళ్ళాక ఆయన మనకి సుఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నారు ఇక్కడ ఈ రాశి వారికి. అలాగే రవి చతుర్థం నుండి పంచమంలోనికి, అంటే మకరం నుండి కుంభంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు రవి. నిజానికి 4వ స్థానంలో, ఇప్పుడు చతుర్థ స్థానంలో రవి బుధ కుజుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. ఈ చతుర్థ స్థానంలో రవి కుజునికి నీచ స్థానం అవుతోంది. అందుచేత కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంచెం మాటల్లో తీవ్రత పెరుగుతుంది, ఆప్యాయత తగ్గుతుంది, కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నీచ స్థానం కాబట్టి కొంచెం మాటని అదుపులో పెట్టుకోండి. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి మనకి ఆ పిల్లల చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఇంటి వ్యవహారాల్లో కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే నీచ స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన సౌకర్యాలు కూడా అనుకున్న సౌకర్యాలు రావు. అలాగే బుధుని యొక్క స్థితి కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. బుధుడు కూడా చతుర్థంలో బుధుడు యోగిస్తాడండి, మరేం పర్వాలేదు. అయితే బుధుడి వల్ల మనకు కలిగేటువంటి వ్యాపార విషయంలో కానీ, ఈ మన ఆలోచన ధోరణిలో కానీ చక్కటి ఆలోచన విధానం అన్ని ఉంటూ ఉంటాయి. ఆ విధంగా వృత్తి ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదు, ఏదైనా వృత్తే కాబట్టి ఆ విషయాల్లో బుధుడు మనకు చాలా సహకరిస్తూ ఉంటాడు. ఇక పంచమంలో శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక తులారాశి వారికి షష్టమంలో రాహు సంచారం జరుగుతోందండి. షష్టమంలో రాహు కూడా చాలా చక్కటి సుఫలితాలు ఇస్తూ ఉంటారు ఆయన. అలాగే సప్తమంలో గురుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ విధంగా జరగడం, ఆయన కూడా మనకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంటారు. ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే మనకు ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే బుధుడు, గురుడు, రవి కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే రాహు, శని, గురులు కూడా దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి. అలాగే కేతు వ్యయంలో ఉన్న కేతు మనకైతే యోగించజాలడు. అయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే వాళ్ళకి ఆ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక పరిస్థితిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుని స్థితి మాత్రం మనం కొంచెం చూసుకోవాలి. మాట కొంచెం పొదుపుగా వాడుకున్నట్టయితే అవి కూడా సరిపోతాయి. మొత్తం మీద చెప్పాలి అంటే తులారాశి వారికి మిగతా రాశులతో పోల్చుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు. ఎందుకంటే దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాల్లో శని, రాహు, గురులు, ఇక ఈ స్వల్పకాలికంగా ఉండేటటువంటి వాటిలో శుక్రుడు, రవి, బుధుడు కూడా యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. మొత్తం మీద తులారాశి వారికి చాలా చక్కగా ఈ వారం అంతా మనం చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడంలో ఎట్టి సంశయం లేదు. మీరు ఏ ప్రయత్నం మొదలు పెట్టండి, సాధ్యమైనంత వరకు అది పూర్తవుతుందనే ఆశిద్దాం. ఓకే, సోం భూయాత్.